వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు ప్రధానంగా బాగా వైరల్ అవుతున్న అంశాల్లో వచ్చేసి రాజ్ తరుణ్ సంబంధించి ఉంది. రాజ్ తరుణ్కి నిన్న యాంటిసిపేటరీ బెయిల్ అనేది వచ్చింది. దానికి సంబంధించి కూడా చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజయ్ గారు. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, రాజ్ తరుణ్ అంటే అరెస్ట్ అవుతాడు అనేది ఇన్ని కేసులు పెట్టి ఆయన అరెస్ట్ కావట్లేదు ఏంటి, ఆ అమ్మాయిని చేసి అమ్మాయి గారని, ఆ అమ్మాయి తరపున లాయర్ కానీ రెగ్యులర్గా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో నిన్న రాజ్ తరుణ్కి యాంటిసిపేటరీ బెయిల్ అనేది వచ్చింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? యాక్చువల్గా ఈ అమ్మాయి ఎలిగేషన్స్ ఏదో పెట్టింది, ఆయన ముందస్తు బెయిల్ పెట్టుకున్నాడు అరెస్ట్ చేస్తారేమో అని. ఎందుకైనా ముందస్తు బెయిల్ పెట్టుకున్నాడు అంటే ఆవిడ పెట్టిన కేసులో ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు కాబట్టి. ఏమని పెట్టింది, నన్ను పలానా మనిషి వాడుకొని వదిలేశాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి 11 ఏళ్ళు వాడుకున్నాడు. ఇదిగో అవునా, నీ దగ్గర రుజువులు ఏమన్నా ఉన్నాయా? అవునండి, ఇదిగోండి రుజువులు. ఓకే, నన్ను పలానా మనిషి 2 సార్లు నేను గర్భవతిని అయ్యేలా చేసి అది తీయించేలాగా ప్రేరేపించాడు, గర్భం అతనే చేశాడు. అవునా, నిజమేనా నువ్వు చెప్పేది? ఇదిగోనండి నా మెడికల్ రిపోర్ట్స్, నా ఇది సంగతి. నెక్స్ట్ తర్వాత నన్ను మానసికంగా శారీరకంగా చాలా హింసించేవాడు, రోజు పచ్చి బూతులతో పొద్దున్న లేచిన ఏమే నిన్ను అనేవాడు, రాత్రి పడుకునేంత వరకు తిడతానే ఉండేవాడు. కనీసం బయటికి వెళ్ళా కూడా ఫోన్లు చేసి తిట్టేవాడు. ఇదిగోండి రుజువులు, చూడండి, ఆ వాయిస్ మీరే వినండి. ఇంకా ఇన్ని రుజువులు కోర్టుకు సమర్పించిన తర్వాత అడిషనల్గా ఏమన్నా రాసుకోవచ్చు. ఇంకా అత్తామామ నన్ను జుట్టుపట్టి ఈడ్చి అటేసి ఇటేసి కొట్టేవాళ్ళండి, నా మీద 2 సార్లు కిరోసిన్ పోసాడండి, నన్ను సిగరెట్లతో కాల్చేవాడండి, వీపు మీద వాతలు పెట్టేవాడు, రోజు తాగొచ్చి మెడ మీద వీపు మీద తన్నేవాడండి. నెక్స్ట్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ మగాళ్ళు వస్తే నన్ను బట్టలు ఇప్పి డ్యాన్స్ చేసేయమనేవాడండి, వాళ్ళతో పడుకోమనేవాడండి. ఎన్నన్నా పెట్టి నా మొగుడు పెద్ద శాడిస్ట్ అండి, అంతే. లాస్ట్ పెళ్లి చేసుకుంటాను నన్ను నమ్మించి మోసం చేశాడు. కాబట్టి వాయిస్లు వినండి, వినండి. ఇదిగోండి రుజువులు. ఇప్పుడు కోర్టు అతనికి మెటీరియల్ ఎవిడెన్స్ కూడా ఉంది కాబట్టి ముందు 3 తీసుకొని 3 భయంకరమైన మెటీరియల్ ఎవిడెన్స్ ఉంటే ఇంకా నువ్వు ఎన్ని పెట్టినా నీకే చెల్లుద్ది. అలా కొట్టేసి యాక్చువల్గా నన్ను మాయ చేశాడండి. పెళ్లి చేసుకుంటానంటే నేను వెళ్ళాను, పైగా వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా నన్ను పరిచయం చేసి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడండి. అందుకు నేను నమ్మాను. అడుగుతారు కదా, సరే వాడు ఏదో చేశాడమ్మా, ఇంత హింస పెడతాడు, నువ్వు ఎలా నమ్మావు? వాళ్ళు కాదు కదా, ఎలా నమ్మావు? చంపేస్తానని బెదిరించాడండి బయటికి వెళ్తే, అందుకు ఇక్కడ పడున్నాను. నెక్స్ట్ మరి అలాంటప్పుడు ముందే ఆయన పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, ఎలా నమ్మావు? లేదండి, ఫస్ట్ 3 ఏళ్ళు బాగానే ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ చూపించాడు, నాకు ఆ కచేలు చెప్పి నీట దమ్మపై అందరినీ చూపించాడు, అన్ని ఫంక్షన్స్కి వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం, ఇలా పరిస్థితి అని చెప్పింది. కోర్టు ఇప్పుడు బలంగా నమ్ముద్ది కాబట్టి ఆమె నాన్ బెయిలబుల్ వారెంట్ అవేవో పెడితే ఆయన పాపం ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు. ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది కదా. లాయర్కు లావణ్య కొంపం ఉంచింది, ఆవిడ ఎంతగానో అభిమానించి అంటు పెట్టుకున్న లాయర్ గాడే. వాడు చదివిన ఎవడు నేర్పాడో నాకు తెలియదు కానీ అదేంటిది లావణ్య కేసుని, అంత మంచిగా వచ్చిన కేసుని వీడి వల్ల సర్వనాశనం అయిపోయింది. ఏం చేశాడంటే ఈ మధ్య కాలంలో ఒక ఆర్టికల్ చదివాడు, లాయరే కాబట్టి వాడు ఆ పుస్తకం కూడా చదివి ఏడ్చి ఉంటాడేమో నాకు తెలియదు. మొన్న చట్ట సవరణలు జరిగినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిలతో డైరెక్ట్గా అఫైర్లు పెట్టుకుంటే తప్పు అని జైలు వేస్తున్నారు, నిత పెళ్లి కొడుకులు అని జైలు వేస్తున్నారు, వాడుకుంటుంటే వ్యభిచారం అంటున్నారు, అత్యాచారం అంటున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, లీగల్గా పెళ్లి చేసుకుంటున్నారు, 2 ఏళ్ళు సంసారం చేసి నచ్చలేదు పో అని చెప్పి లీగల్గా మళ్ళీ విడాకులు ఇస్తున్నారు. అలా పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇది లీగల్ అత్యాచారం యాక్చువల్గా. అలా చేస్తున్నారు. అది చట్టం దృష్టికి వచ్చింది, గతంలో ఇలా జరుగుతుందండి, మనం చట్టం పెట్టాము బాగానే ఉంది, చట్ట ప్రకారంగా విడిపోండి అని కూడా పెట్టాం. ఈ మధ్య కాలంలో ఏమవుతున్నాయంటే ఇష్టం ఉన్నట్టు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇష్టం ఉన్నట్టు విడిపోతున్నారు. ఒక్కొక్కరు 4, 5, 6, 7 ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నారు. అడిగితే లీగల్గా మేము విడిపోయామండి అని పత్రికలు ఇస్తున్నారు. అక్కడ బాధితులు ఆడవాళ్ళే ఉంటున్నారు, వీళ్ళేమో ఇష్టం ఉన్న వాళ్ళ మీద 2 ఏళ్ళు ఒకసారి 3 ఏళ్ళు ఒకసారి అత్యాచారాలు చేస్తున్నారు. దీన్ని ఏదైనా చేయండి అంటే వీళ్ళు సవరణ ఏం చేశారు, ఇక మీదట ఇప్పుడు నుంచి మొన్న చట్టం సవరణ నుంచి
ఎవరైనా సరే పెళ్లి పేరుతో అమ్మాయిలని వంచి మీ కామవాంఛను తీర్చుకొని మళ్ళీ వాళ్ళకి విడాకులు ఇస్తే ఇంత పీరియడ్లో మీకు 10 ఏళ్ల జైలు శిక్ష, అంతకు మించి జరిమానా కూడా ఉంటుంది అని చెప్పింది. ఈ లాయర్ కంట పడింది ఈ వార్త. ఏ భలే ఉందే, లావణ్య పెళ్ళయిందని చెప్పు. ఈ పిచ్చిది కూడా పాపం వాడిని నమ్మి పెళ్ళయిందండి అని చెప్పింది. ఇటు వీళ్ళకి బలం చేకూరింది. ఇప్పుడు ఈ అడ్వకేట్ మధుశర్మకి ఏమైంది, అప్పుడు అన్నా నిజమే నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అన్నప్పుడు చెప్పిన కంప్లైంట్తో నిజంగా లావణ్య గెలిచేది, వీడి వల్లే ఓడిపోయింది పాపం. ఇప్పుడు అలా చెప్పేసరికి ఏమ్మా పెళ్ళయింది అంటున్నావు కదా, ఎవరెవరు వచ్చారు, మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏమన్నా రిజిస్టర్ మ్యారేజ్ లేదండి గుడిలో జరిగిందా అంటే ఎవరెవరు ఉన్నారు, పోనీ రిసిప్ట్ లేని గుడిలో జరిగిందండి, ఏదో నమ్మకాల పెళ్లి, ఓ అమ్మవారి విగ్రహం పెట్టి బండకి పసుపు కుంకుమ రాసి నా మెడలో పసుపు కుంకుమ కట్టాడు, ఏదో ఒకటి. ఎవరో ఒకరు ఉంటారు కదా నీకు సంబంధించి, చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నెక్స్ట్ పోనీ పెద్దల సమక్షంలో అందరికీ తెలుసు అంటున్నావు, పెద్దల సమక్షంలోనే పెళ్లి జరిగింది అన్నట్టుగా నువ్వు చెప్తున్నావు, ఆ పెళ్లి కార్డు ఏమన్నా ఉందా? పోనీ లేదు. అంటే 2 రోజులు టైం ఇస్తే సమర్పిస్తామండి అన్నాడు. వెంటనే ఇటువైపు అడ్వకేట్ ఏం చెప్పాడు గట్టిగా, వీళ్ళ దగ్గర ఎప్పుడెప్పుడో మాట్లాడిన వాయిస్ రికార్డులు ఉన్నాయి, ఎప్పుడెప్పుడో జరిగిన వీడియోలు ఉన్నాయి, వాళ్ళ నాన్న ఎప్పుడో తిన్న నాన్ వెజ్ ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వెంటనే గబగబా పెట్టుకున్నారు. అంతేగాని చెప్తుంది కదా పెళ్లి చేసుకున్నాడు అని, నేను ఇది కదా ఎవిడెన్స్, ఇది లేదా అని చెప్పేసి వాళ్ళు అడిగితే ఉంది, కానీ మరి ఇప్పటిదాకా ఏ మీడియాలో పెట్టలేదే, మీరు ఎన్ని పెట్టారు మరి అది బయటికి రాలేదే, కనీసం కంప్లైంట్ చేసేటప్పుడు కూడా అటాచ్ చేయలేదే, వాయిస్ రికార్డులు అటాచ్ చేస్తావు, ఇంకేవేవో ఎవిడెన్స్లన్నీ అటాచ్ చేస్తావు, మరి అప్పుడు ఎందుకు అటాచ్ చేయాల, ఇప్పుడు అడగగానే ఎందుకు తెద్ద అంటున్నావు అనగానే అది అన్నాడు లాయర్. అంతే, సరిపోయింది. ఇతను బెయిల్ ఇవ్వడానికి అర్హుడు, ఎందుకంటే తగిన సాక్ష్యాధారాలు అక్కడ లేవు అని చెప్పి తనకి బెయిల్ ఇచ్చారు. ఏ లాయర్ని అయితే నమ్ముకొని వెంట పెట్టుకొని ఫేమస్ చేసి వాడిని కూడా ఫేమ్ చేసి ఈమె తరఫున వాగించుకున్నాడో వాడి వల్లే ఈరోజు లావణ్యం కేసు ఉల్టా పల్టా అయింది. పాపం చాలా తిప్పింది ఛానల్స్, ఈమెతో పాటు వాడిని తిప్పింది, ఫ్రీ పబ్లిసిటీ ఇప్పించింది. ఒక లావణ్య కేసు, నిజంగా లావణ్య కేసే, నాకు వాడు కావాలండి అని మొన్నటిదాకా పోరాడావు. నువ్వు నిజంగా పోలీస్ స్టేషన్లో పెట్టిన దాని మీదే కట్టుబడి ఉంటే ఈ పాటికి నిజంగా రాసానికి బెయిల్ వచ్చేది కాదు, నువ్వు కూడా గెలిచేదానివి. అఫ్కోర్స్ ఆ పిల్లోడేం తప్పు చేయలేదని తెలుసు, కానీ నువ్వు పెట్టిన కేసు బలంగానే ఉంది, పిచ్చిదానికి తెలీదు, బలంగానే ఉంది. అసలు ఒక్క రాత్రితో వీడికి వచ్చిన ఆలోచనతో మొత్తం కుదేలైంది. యాక్చువల్గా వీడు నమ్మింది ఏంటంటే, మరి ఇది ఉంది కదా చట్టం అంటే, ఒరే గాడిదా, ఈ రోజు కదా పెట్టింది ఈ చట్టం, ఇక మీదట జరిగే వాటికి అది వర్తిస్తుంది, అది అంతకంటే ముందు జరిగింది. ఇక మీదట ఎవడైనా సరే అమ్మాయిలని పెళ్లి కామవాంఛ తీర్చుకోవడానికి పెళ్లి పేరుతో వాళ్ళని మోసం చేసి వదిలేస్తారో వాళ్ళకి తగిన శిక్ష ఇది. నెక్స్ట్, ఇక మీదట కూడా ఏ అమ్మాయితోనే ఎవడైనా ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలన్నా, లివింగ్ రిలేషన్లో ఉండాలన్నా కూడా భయపడతారు. ఇప్పుడు ఈ కేసు వల్ల అంత ఇది వచ్చింది కాబట్టి. సో ఇక మీదట అంతే, ఇది చట్టం వచ్చింది కదా అని చెప్పేసాను, నువ్వు ఎలా అయ్యారో అడ్వకేట్ అని అందరూ వాడిని అడగడం వల్ల సారీ లావణ్య అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంత మించి ఏం చేస్తాడు వీడు సారీ చెప్పడం కంటే. సో పాపం లావణ్య కొంప ముంచింది సొంత లాయరే, ఇంకెవ్వరు కాదు. రాస్తారని కూడా సైలెంట్గానే పోరాడాడు. మా పిల్లోడికి కూడా భయం వేసే బెయిల్ పెట్టుకున్నాడు. అంటే నీ కేసు బలంగా ఉంది కాబట్టే కదా ముందస్తు బెయిల్ పెట్టుకున్నారు. అంత బలమైన కేసుని నీ లాయరే తీసుకెళ్లి మట్టి కరిపించి బురదలోకి పూసాడు. ఇది ఓవరాల్గా జరిగింది. పాపం లావణ్య ఇప్పుడు ఏదైనా ఉంటే ఫస్ట్ చెప్పు చీపురుతో కట్టి ఆ లాయర్ని కొట్టు. ఇంత పోరాడావు కదా, జూలై 5th నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, ఆగస్ట్ 5th కూడా అయిపోయింది, ఇప్పుడు 9th 10th వచ్చింది, నెల 10 రోజులు పోరాడావు. నీ పోరాటాన్ని మొత్తం బూడిదలో కలిపేసిండు నీ లాయరే, ఇంకెవ్వరు కాదు. అది సంగతి. ఇక లావణ్య గురించి మాట్లాడుకుంటే, లావణ్య ఏదో కావాలి, అది ఏం కావాలనేది ఇప్పుడు క్లారిటీ రావట్లేదు. అది లావణ్యే చెప్పాలి. ఏంటది? మొన్నటిదాకేమో నాకు వాడు కావాలి అందుకే పోరాడుతున్నాను, ఆయన నీడలో ఉండడం నాకు అలవాటు అయిపోయింది అందుకు పోరాడుతున్నాను. ఓకే, పర్లా, నీ పోరాటానికి ఒక కాజ్ ఉంది, మంచి వచ్చాడో తర్వాత సంగతి. మొన్న అంటే ఇప్పుడు మొన్న సండే, లాస్ట్ సండే కదా శేఖర్ భాష మీద పడి రక్కేసి కొట్టింది, అంతకు 2 రోజుల ముందు అంటే ఆగస్ట్ 1 అటు ఇటు, ఇప్పుడు 10. ఈ 10 రోజుల ముందు ఏమన్నావు? నేను వదిలేస్తున్నాను,
మీద మీద పడితే వాడు చీపో అన్నాక కూడా ఎందుకు వాడు వెనకాల నేను ఎందుకు పడాలి, నేను వదిలేస్తున్నాను. మరి వదిలేసిన దానివి కేసు వాపస్ తీసుకోవాలిగా. నువ్వు వాడు కావాలి అని పెట్టిన కేసు వాడు వద్దన్నప్పుడు తీసేయాలిగా. అందుకేగా పెట్టావు. న్యాయం జరగాలి. నెక్స్ట్ నాకు న్యాయం జరగాలి. ఏం కావాలి? ఇల్లు కావాలి, ఇస్తా అంటున్నాడు. చిల్లర కావాలి, ఇస్తా అంటున్నాడు. నీకు అవి కూడా వద్దు, అయినా సరే నువ్వు టీవీ ఛానల్లో కనబడుతున్నావు. నిన్న మొన్న కూడా కనబడ్డావు. ఏం కావాలి నీకు? నీకు ఇంకా ఏదో కావాలి. అది ఏంటి? నువ్వో నీ లాయరే వచ్చి చెప్పండి, తెలుస్తుంది. ఎందుకంటే వద్దు వద్దు అంటూనే నువ్వు మళ్ళీ మళ్ళీ కనబడుతున్నావు, లైమ్ లైట్లోకి వస్తున్నావు. సో నీకేం కావాలని ప్రతిసారి ఆమె ప్రేమ అవుతుంది కదా. ఇప్పుడు ఆడియోస్ అన్ని బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా మస్తాన్ సాయితో మాట్లాడితే చాలా భయంకరంగా అమ్మో వద్దు. అది మన దాంట్లో కూడా మనం ప్లే చేస్తున్నాం. బీబీసీ అతి దారుణమైనటువంటి మాటలు జరిగినాయి ఇద్దరి మధ్యలో. ఎంతో క్లోజ్గా ఉన్నట్టుగా నేను లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని బీబీసీ కూడా మాటలు ఉన్నాయి దాంట్లో. సో దాంట్లో ఆమె బ్లేమ్ అవుతుంది దరిద్రం. ఇంకోటి లావణ్య ఏం చేసిందంటే, నా పర్సనల్ విషయాలు ఎవరు మాట్లాడొద్దు, నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అని కోర్టులో కేసు వేసుకుంటాను, నేను అర్జీ తెచ్చుకుంటాను అనింది. నువ్వు వెళ్తావు కరెక్టే అమ్మ, వాళ్ళు నిన్ను ఒక మాట అడుగుతారు, ఎవరమ్మా నీ గురించి తప్పుగా మాట్లాడేది? వీడు 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 అని 10 మంది పేర్లు పెడతావు. ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? పొద్దున్నే తలుపు తట్టి లావణ్య నీ గురించి మాట్లాడుతున్నారా? అసలు వీళ్ళకి ఈ విషయాలన్నీ ఎందుకు తెలుస్తున్నాయంటే నేనే బయట పెట్టానండి. మరి నీ బాగోతం నువ్వే కదా బయట వేసుకున్నావు. ఫస్ట్ లావణ్య ఆవిడ వచ్చి చెప్తేనే కదా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పకపోతే వీళ్ళు మాట్లాడరుగా. సో నీ అంతటా నువ్వే వచ్చావు. వాడంతటా వాడు నీ మీద పడితే ఏమన్నా అనుకోవచ్చు. నీ అంతటా నువ్వే నీ స్టోరీ బయట పెట్టి దీని గురించి ఎవరో డిస్కస్ చేయొద్దు అంటే ఎట్లా? ఎందుకు పెట్టావు మరి అట్లాంటప్పుడు ఆ స్టోరీని? బయట పెట్టకూడదు కదా. ఇది ఓవరాల్గా లావణ్య పరిస్థితి. అండ్ నెక్స్ట్ నౌ లావణ్యకి మనం ఇచ్చే సలహా ఏంటంటే, యాక్చువల్ లావణ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళే బదులు, ఆ టీవీ ఛానల్కి వెళ్ళే బదులు, ఈ అడ్వకేట్ గారి దగ్గరికి వెళ్ళే బదులు ఒక్కరోజు ఒక మానసిక వైద్య నిపుణుడి దగ్గరికి వెళ్ళుంటే ఇక్కడ దాకా వచ్చేదా కదా? నీ ప్రాబ్లం అది. నువ్వు అక్కడికి వెళ్ళుంటే ఎప్పుడో సాల్వ్ అయిపోయేది. వాడు నీకు మంచి మంచి సలహాలు ఇచ్చేవాడు. ఇక్కడ దాకా వచ్చేది కాదు ఈ వ్యవహారం అంతా. ఈరోజు నీ బ్రతుకు బస్ స్టాండ్ అయ్యేది కూడా కాదు. అందరూ తక్కువ సర్కిల్లో తెలిసిపోయింది. ఇప్పుడు ఇదే లావణ్య ఏం చేసింది, నాకు శేఖర్ భాష నుంచి ప్రాణహాని ఉందండి అని కొట్టిందని మనకు తెలుసు. ఆ స్టేషన్లో ఏందో తెలుసా ఈ స్టోరీ? అలా ఒక ఆడపిల్ల నన్ను నా ప్రైవేట్ పార్ట్స్ మీద ఆయన తన్నాడండి అని మీ కంప్లైంట్. అవునా అమ్మ, ఎవరు సాక్షులు? ఈ ముగ్గురండి. ఏ ముగ్గురు ఇట్రండి, ఏం జరిగింది అని అడిగితే చెప్తుంటే, మేము అలా నిలబడి ఇలా మా పనుల్లో మేము ఉన్నామండి. ఒక అబ్బాయి వచ్చాడు, ఒక అమ్మాయిని విచక్షణరహితంగా తన్నాడు. మేము చూసి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాడిని కొట్టామండి. చాలా తప్పు కదండి. మరి మేము ఉత్తమ పురుషులం, భావి భారత పౌరులం, అందుకని మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తించామండి. వీడే అని చెప్పేసి చూడండి వీళ్ళు ముగ్గురు సాక్షులు అని చెప్పి అక్కడ పెట్టి, ఇతని నుంచి ఎప్పుడైనా నాకు ప్రాణహాని ఉందండి, నన్ను ఎప్పుడైనా చంపేస్తాడేమో అని ముందుగా పెట్టేసింది. లావణ్య చేసిన తప్పు పని ఏంటంటే ఇప్పుడు ఇదే. దీనివల్ల ఏమైంది తెలుసా? ఈ లావణ్యని చాలామంది ఆ డీజే టిల్లు హీరోయిన్తో పోలుస్తున్నారు. రాధికన్ మోసన్ అలా పోలుస్తున్నారు. కొంతమంది నిజంగా డీజే టిల్లు సినిమా చూసినప్పుడు కొంతమంది యూత్ దీన్ని చంపేయాలన్నట్టున్నారు. నిజంగా రాధిక వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది. కనబడేసరికి నిజంగా ఏ పోకిరిగాడో చిచ్చొరగాడో రాయేసి కొట్టడు. ఈవే లావణ్య అని తెలుసు కదా. రాయేసి కొట్టినా, నేను కోడిగుడ్లేసి కొట్టినా, నీ బండిని తోసినా, నీ మీద బండేసినా, ఏం చేసినా ఇప్పుడు అది నువ్వు అది పెట్టావు కాబట్టి ఏంటి శేఖర్ భాషకి వెళ్ళాలా? వాడే కొట్టించాడా రాయితో నిన్ను? మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ముందుగా రాసావు ఏదో ఒకటి. ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉంది? నువ్వు బయట కనిపిస్తే మహిళలు కూడా పొద్దున రోడ్లు ఉడిచేటోళ్ళు కూడా చీపులు పట్టి నేను తనే లావణ్య అని తనేలాగా ఉంది నీ పరిస్థితి. ఇంటికి చెత్తోడు వచ్చినా నిన్నేది అంటున్నాడు. సిలిండర్ రోడ్ వస్తే నీ మొహం మీద వేస్తాడు. సీరియస్లీ అట్లా ఉంది నీ పరిస్థితి. బయట కనిపిస్తే నేను ఎవడు పడితే వాడు చీపో అనే రేంజ్కి వచ్చేసావు. అట్లాంటిది నువ్వు ఆ స్టేజ్కి నిన్ను నువ్వు దిగజార్చుకొని ఆ పిల్లోడు నాకు ప్రాణహాని ఉంది అని ఎట్లా కేసు పెడతావు? ఇప్పుడు రేపటి రోజు నువ్వు ఏమైపోతావో ఎవడికి తెలియదు. ఎవడు నీ ఇంటి మీదకి వచ్చి తలుపులు దంతాడో తెలియదు. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? నీ ఆడియో బయటికి వచ్చింది, మగాలు కావాలి అన్నావు. అదే రా డ్రగ్స్ది ఆ ఇంట్లో ఉంటుంది, ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది, వాడందరూ వదిలేసిండ్రంట. రాత్రి అయితే ఆమెకి ఏదో కావాలంట. నేనే విన్నా కాంటాక్ట్, నువ్వు విను పోదామని రారు, నీ తలుపులు కొట్టరు, నీ గోడ దూకరు. మరి నీకేగా డ్యామేజ్ అదంతా.
ఇప్పుడు ఏం చేస్తావు, పొద్దున కేసు ఉంది కాబట్టి ఆడెవడో వచ్చి ఆడరాచకార్యం చేసుకుని ఆడెళ్ళిపోతాడు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా వాళ్ళతో కలుస్తావు, తర్వాత సంగతి అది మాకు అనవసరం, ఆ దరిద్రం. కానీ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు జరిగిన డ్యామేజ్కి శేఖర్ భాషే కారణం అని చెప్తావా? మరి ఎందుకు పెట్టావు ఆ పిల్లోడి మీద కేసు? నీ అంత నువ్వు. అండ్ మళ్ళీ టీవీ ఛానల్స్కి చెప్తుంది ముందే, శేఖర్ భాషని పిలవండి, నాకు కూడా ఇన్ఫర్మేషన్, నేను వచ్చి వాడి మొహంలో కారం కొడతా, మీకు కూడా మంచి ఫుటేజ్ వస్తుంది. ఇప్పుడు దాని అర్థం ఏంటి? మళ్ళీ అప్పుడు చెప్పా కదండి, కంప్లైంట్ ఇచ్చా కదా, ఆ శేఖర్ పాషా మళ్ళీ నా మీదకి దాడికి ఇలా వచ్చాడండి. నేను ఆడపిల్లను కాబట్టి ముందస్తుగా సేఫ్ సైడ్గా పెప్పర్ స్ప్రే కొనడానికి డబ్బులు కూడా లేవు, మీకు తెలుసుకున్న పరిస్థితి. ఇంకా కారపొడి ఇంత పెట్టుకున్నా, వాడు రాగానే కంట్లో కొట్టేసి డిఫెండ్ చేసుకున్నా అని చెప్తాను. సో ఇక మీదట లావణ్య ఎవరి మీద అటాక్ చేసినా, లావణ్యని ఎవరైనా అటాక్ చేసినా అది లావణ్య వల్లే అవుతుంది తప్పితే దానికి శేఖర్ పాషాకి ఎలాంటి సంబంధం లేదు. మీడియా సముఖంగా మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వీళ్ళందరి పేర్లు చెప్పి నిజంగా లావణ్య సూసైడ్ చేసుకొని చచ్చినా మానసిక పరిస్థితి సరిగ్గా లేక ఆమె చనిపోయింది అనుకోవాలి తప్పితే వీళ్ళందరినీ ఎవరిని లాగడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మెంటల్ స్టెబిలిటీ లేని ఒక అమ్మాయి వచ్చి నరేంద్ర మోడీ నా జాకెట్ చింపాడండి అని జూబ్లీ హిల్స్లో కేసు పెడుతుంది. నువ్వు నరేంద్ర మోడీని పిలుస్తావా? నీ మానసిక స్థితి కూడా అవసరం కదా. సో మానసిక స్థితి సరిగ్గా లేని ఒక అమ్మాయి రాస్తారోన్ మీద ఒక ఎలిగేషన్ పాస్ చేసింది, ఆమె మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేక. సో దీన్ని ఆమె మీద కూడా జాలి చూపించి ఇప్పుడు ఆమె జైల్లో వేస్తే ఉగ్రవాది అయిపోతుంది. ఎందుకంటే ఆమె టెంపర్ అట్లా అయిపోతుంది కదా, జైల్లో కూడా వేయకూడదు వాళ్ళని, రిహాబ్కి పంపి స్థితిని స్ట్రెట్ చేసి పంపాలి. ఇప్పుడు మనకేమన్నా కోరిక లావణ్యం చంపేయాలని చెప్పు, ఆ పిల్ల ఏం తప్పు చేయలా, పాపం మెంటల్ మతి చెడిన డ్రగ్స్ వల్ల మతి చెడగొట్టుకుంది, ఆమె అలవాటు చేసుకుంది, పాపం అందం అంతే. జాలి చూపించాలి తప్పితే ఇప్పుడు లావణ్యని ఏదో చేయడం మనకేమొచ్చింది. సో ఇప్పుడు ఆ పిల్లని మనం అనుకునేది ఏంటంటే అట్లీస్ట్ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. పోనీ నీకు ఆ స్తోమత లేదా చెప్పు, మేమందరం తలా పాపం తలా పిడికడు అన్నట్టుగా ఫండ్స్ కలెక్ట్ చేసి మేము ఇస్తాం ఆ డాక్టర్కి, నీకు మంచి వైద్యం చేయమని చెప్తాం. పోనీ ఖర్చు మనమైనా పెట్టుకుందాం, నష్టమేం లేదు. జస్ట్ కావాలంటే ఫండ్ రైజ్ చేద్దాం. నీ రోగం ఇంకా అయ్యో ఈమె మానసిక స్థితి మరీ పీక్స్కి వెళ్ళిపోయింది, చాలా పెద్ద ఆపరేషన్ చేయాలి, అది చాలా రేర్, అమెరికాలో చేయాలి, లండన్లో, మేము దగ్గరుండి విరాళాలు వేసి మరి చేపిస్తాం. ఎందుకంటే ఎంత కాదనుకున్నా మన సమాజంలో నిన్నగాక మొన్న చుట్టుపక్కల ఎక్కడో తిరిగినా మన పిల్లే, అంతే, అంతమించి ఇంకెళ్ళదు. ఈమె బుద్ధి చెడినంత మాత్రాన, ఈమె సైకోగా మారినంత మాత్రాన, ఈమె శాడిస్ట్గా మారినంత మాత్రాన, ఈమె ఒక ఉగ్రవాదిగా మారినంత మాత్రాన మైండ్ చెడే కదా అలా అయింది. ఆ మైండ్ను బాగు చేయడానికి మనం కూడా మనమంతా కృషి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది అండి రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం. దాంట్లో రాజ్ తరుణ్కి బెయిల్ వచ్చిన క్రమం ఏంటి అనేది విజయన్ గారు డీటెయిల్గా చెప్పారు కదా. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe Master Key TV.